మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, పరిమితంగానే మాట్లాడాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. చేయవలసిన పనులేనా అంతే. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. రోజు ఓసారి ఫోన్ చేసి నాన్న ఉద్యోగం బాగుందా, నాన్న ఉద్యోగం బాగుందా అంటే 10 రోజులు ఖచ్చితంగా బాగుండదు. ఎందుకంటే నువ్వు అస్తమానం పలకరించేవాడిని. పలకరించకుండా ఉంటే బాగానే ఉంటుంది. మనం 10 సార్లు పలకరిస్తే నేరాలు చెప్తాడమ్మా. వాళ్ళు జీతం ఇస్తున్నారు కానీ ఎక్కువ పని చేయించుకుంటారు. మరి ఎక్కువ జీతం ఇచ్చేవాడు చేయించుకోవడం, కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడా? పలకరించకూడదు. అలాగా వారానికి ఒకసారి మాట్లాడాలి అంతే. పిల్లలతోటి వాళ్ళు చేస్తే చేయనివ్వండి, మనం చేసేది అంతే. పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అంతే. మాట్లాడకే లోపు చేసుకుని ఉద్యోగం నువ్వు చేసుకుని, సంసారం నువ్వు చేసుకో. మాత్రమాటికి నాకు ఫోన్ చేస్తావేట. ఇక్కడ భర్త అస్తమాను తల్లికి ఫోన్ చేస్తుంటే పెళ్ళాన్ని లోకు కట్టేసి అమ్మ కూర్చొని గోమె కొడుతుంది కూర్చోబెట్టి. ఇక్కడ అస్తమానం చేయకూడదు అలాగ. భర్త పౌరుషం ఉంటే చేయడం అలాగే. తెలుసుకో, నీ భార్యతో తెలుసుకో. నువ్వు మాట్లాడు. అస్తమానం అమ్మకు ఫోన్ చేస్తావు, బుద్ధి లేదు. పెళ్ళయింది 30 ఏళ్ళు ఉన్నాయి. సమస్య ఉంటే భార్యతో ఆలోచించుకోవాలి. తల్లి దేనికంటే అక్కడ అబ్బాయి తల్లికి కూడా ఇక్కడ మా వాడు నాకు ఏం చెప్పకుండా, ఇది అజ్ఞానం అంటారమ్మా. చెప్పకుండా కొన్ని చేయడమే మంచిది. వాళ్ళ సంసారం మనకు అనవసరం. మన మఠంలో కూర్చుంటే జపం చేసుకుంటాం.